హలో ఫుడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా ఫుడ్డీస్ హంట్. ఈరోజు మనము ఒక స్పెషల్ రెసిపీ అండి. ఇది చాలామంది తక్కువ ప్లేసెస్లో చేసుకుంటారు, బట్ టేస్ట్ మాత్రం వన్స్ ఒకసారి తిన్నారంటే చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనము దీనికోసం ఆయిల్ తీసుకున్నాము, కరివేపాకు, ఆనియన్, టమాటో, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాము. ఇది నార్మల్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము గుమ్మడికాయలు, మామూలుగా మనకి బూడిద గుమ్మడికాయలు, తర్వాత నార్మల్ గుమ్మడికాయలు దొరుకుతాయి కదండి, ఆ గుమ్మడికాయల్ని బాగా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగానే కట్ చేసేసుకోవాలండి దీన్ని. ఎందుకంటే ఇది కరిగిపోతుంది, కొంచెం తొందరగా కరిగిపోతుంది. సో కొంచెం పెద్ద పీసెస్ తీసుకోండి. దీన్ని వేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసి వితౌట్ వాటర్తో మగ్గించుకోవాలి. తర్వాత ఒక కప్పు వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనము దీనికి మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఈ మసాలాలలో మనము ఫస్ట్ పల్లీలు వేయించి పెట్టుకోవాలి, తర్వాత నువ్వులు కూడా వేయించి పెట్టుకోవాలి. ఈ నువ్వులను ఎలా వేయించుకోవాలి అంటే, మనకి బాగా లోపల నుంచి వేగాలి అంటే స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలండి. సో కొంచెం వాటర్ వేసామంటే నువ్వులు వేగేటప్పుడు మనకి ఇంకా మంచి అరోమాతో అయితే పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో దీంట్లోకి కొంచెం బెల్లం వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఈలోపు మనము వాటర్ వేసి మగ్గించుకున్నాం కదా, దీన్ని కొంచెం కలుపుకొని చెక్ చేసుకోవాలి, ముక్క ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇది చాలా తొందరగా అయిపోతుందండి, ఎలాంటి మసాలాలు అవసరం లేదు. మనకి ఉప్పు, కారము, మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంటే చాలన్నమాట. దీంట్లో ఎంత ఎక్కువ బెల్లం పడితే అంత టేస్ట్ వస్తుంది. ఇంకొక విషయము, మనకి ఇది చేసినప్పుడు వెంటనే వేడి మీద తినేదానికంటే కూడా కొంచెం చల్లబడిన తర్వాత, అంటే మార్నింగ్ చేసినది ఈవినింగ్ తిన్నామంటే అస్సలు ఆ ఫ్లేవర్ ఉంటుందండి, చెప్పాల్సిన అవసరం లేదనమాట. అంత రుచికరంగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మా సైడ్, మా ప్రాంతంలో అయితే ఈ గుమ్మడికాయని ఈ విధంగా ట్రై చేస్తారు. దీంట్లోకి మనము కొంచెం ధనియాల పొడి వేసుకున్నాము, కొంచెం గరం మసాలా, కొంచెం కారం, ఈ మూడింటిని యాడ్ చేసేసుకున్నాము. ఇవి కూడా కొంచెం కొంచెంగానే వేసేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ గుమ్మడికాయ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా. సో ఇవి కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. కాబట్టి వీటిని వేసేసుకొని కొంచెం సేపు కలుపుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది రైస్లోకైనా బాగుంటుంది, రోటీలోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది. ఎక్కువగా దేనిలోకి బాగుంటుంది అంటే మనకి సజ్జ రొట్టె అనేసి సపరేట్గా ఉంటుందండి, దాంట్లోకి అయితే మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఆ సజ్జ రొట్టెలు మనకి నెక్స్ట్ డే కల్లా ఇంకా కొంచెం గట్టిగా అవుతాయి కదా, ఆ కాంబినేషన్కి ఇవి మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు దగ్గరలో అవైలబుల్లో సజ్జలు కనుక ఉన్నాయి అంటే వాటిని పిండి పట్టించుకొని సజ్జ రొట్టె చేసుకొని తినండి. కాంబినేషన్ మాత్రం మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుంది. నచ్చితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రొటీన్ రెసిపీస్, మనం రెగ్యులర్గా చేసుకునే రెసిపీసే ఏ విధంగా ఉంటుంది డిఫరెంట్ స్టైల్స్లో మన ఛానల్లో వీడియోస్ అయితే చేయడం జరుగుతుందండి. ఈ వీడియో గనక ట్రై చేసిన వాళ్ళు తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మనకైతే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారా మనకి ఎంత థిక్గా గ్రేవీ వస్తుందో. మీకు ఇంకా కొంచెం లూజ్గా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.